కన్నప్పకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో అనేది ఫుల్ వైరల్ గా అయితే మారిపోతుంది అనమాట. దీనికి అసలు ఎందుకు ఈ మూవీ మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయో మాట్లాడుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన మంచు విష్ణు ఉన్నాడు కదా! ఎప్పుడు నటించిన రోల్‌లో నటించబోతున్నాడు. దానికి సంబంధించి కొత్త జోనర్‌లో కూడా ఈ మూవీ వెళ్ళబోతుందనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ కోసమైతే చాలా ఇదిగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచుకుంటున్నారు. సో, ఇక అప్డేట్‌లోకి వెళ్ళిపోదాం. అసలు ఏం జరిగింది? మొన్నటికి మొన్నే తెలుసు కదా! మన విష్ణు గారి లుక్ ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా మోహన్ బాబు మరి మలయాళ నటుడు మోహన్ లాల్, మన తమిళ్‌కి సంబంధించిన శరత్ చంద్ర, అదే విధంగా బాలీవుడ్‌కి సంబంధించిన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి తోడు కన్నప్ప మూవీ నుంచి అయితే టీజర్ కూడా రావడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలోనైతే ఒకటి గట్టిగా వినిపిస్తున్న టాక్ అనమాట. మన ప్రభాస్ కూడా ఈ మూవీలో అయితే ఉన్నాడు. సో ఖచ్చితంగా సరే ఇది కూడా మనకి ఫిబ్రవరి నెలలోని స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ లోనే మనకైతే ఒక అప్డేట్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే మనకి గట్టిగా వినిపిస్తున్న టాక్. సో దీనికి ఫిబ్రవరి 3 అనుకుంటా సంథింగ్. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియా గట్టిగా చక్కర్లు కొడుతుంది అనమాట. స్టార్టింగ్ లోనే అందరూ మన ప్రభాసే శివుడు అనుకున్నారు కానీ అంటే శివుడి క్యారెక్టర్ లో ఆల్రెడీ అక్షయ్ కుమార్ ఉండడం కారణం చేత అయితే ఇప్పుడు మన ప్రభాస్ అని ఏమైనా నంది క్యారెక్టర్ లో చేయబోతున్నాడా? ఇంచుమించు ఈ మూవీలో మన ప్రభాస్ అన్న అయితే ఖచ్చితంగా 20 నిమిషాలు అయితే ఉండబోతున్నాడంట. దానికి తోడు ఒక సాంగ్ కూడా ఇందులో ప్రిపరేషన్ చేశారు అంట. అంటే ఈ 20 నిమిషాల్లోనే ఒక సాంగ్ కూడా ఉండబోతుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. దీనిపైన అయితే మూవీ టీం అయితే ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ మన ముందుకు వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన షూట్ మన బెంగళూరులోనైతే ప్రమోషన్స్ అయితే జరగడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన న్యూస్ కూడా తొందరలోనే మన ముందుకైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించి మన మోహన్ బాబు ఉన్నాడు కదా! మోహన్ బాబు ఏమైనా మన బడ్జెట్ పెడుతున్నాడా అంటే ఖచ్చితంగా సరే పెడుతున్నాడని వినిపిస్తున్న టాక్ అనమాట. ఎందుకంటే విష్ణుకి ఇప్పుడు మనోజ్‌కి అదే విధంగా విష్ణుకి పడకుండా విషయం తెలిసిందే కదా! ఆస్తి తగాదాలు. సో దీనికి కారణం చేత మన మోహన్ బాబు గారు ఈ మూవీకి కొద్దిగా డబ్బు సహాయం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయనేసి చాలా మంది చెప్తున్న మాట అనమాట. మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మోహన్ బాబు డబ్బు ఏమైనా సహాయం చేశాడా? లేకపోతే వేరే నిర్మాత ఉండి అతను చేస్తుంటే అతను అతని దర్శకత్వంలోని మూవీ చేయబోతున్నారా మన మోహన్ బాబు? లేకపోతే మనోజ్ కూడా ఆ విధంగా వాళ్ళ నాన్నగారు డబ్బులు తీసుకొని మూవీ ఏం చేస్తున్నా అందరైతే మీ పైన వదిలేస్తున్నాను అనమాట. మరి చూసుకోండి ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ క్లారిఫికేషన్ తో మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అదే విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మనం మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.